ఏంటి మీలో గాని, మీ పార్టీ కార్యకర్తల్లో గాని, మీ నాయకుల్లో గాని, మీ అధినాయకుల్లో గాని ఎక్కడ ఇవాళ ఆవిర్భావం అనే జోష్ కనపడట్లేదు. డల్‌గా ఉన్నారు ఎందుకు? ఏమైందసలు? ఏముందండి ఆవిర్భావం అంటే ఆవిర్భావం అంటే జనసేన పార్టీ ఆవిర్భవించడం అంటే ఆంధ్రప్రదేశ్లో గొప్ప రాజకీయ మలుపు. రెండు బలమైన పార్టీల మధ్యలో ఒక పార్టీ మూడో ప్రత్యామ్నాయం రావడం అనేది చాలా గొప్ప విషయం. మేము కూడా పవన్ కళ్యాణ్ గారి ద్వారా మూడో ప్రత్యామ్నాయం థర్డ్ ఆప్షన్ అనేది వచ్చింది ఈ రాష్ట్రానికి. కొత్త సూర్యుడు పొద్దుపోటు చేయడమే మేము దిగాం రంగంలోకి. అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే కొంచెం వెయిట్ చేసే ధోరణి ఏర్పడింది. ఎందువల్లంటే చూస్తున్నారు కదా మీరు, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీ ఆపరేషన్ ఏపీ స్టార్ట్ చేసింది. బీహార్ అయిపోయింది, మహారాష్ట్ర అయిపోయింది, ఇప్పుడు మిగిలింది ఆంధ్రప్రదేశ్. మరి కొంచెం నిశ్శబ్దంగా పద్ధతిగా ఉంటే మాకు కూడా ఏమన్నా అవకాశం వస్తుందేమోనని మా అధినాయకుడు ఆలోచిస్తున్నాడేమో, చూడాలి. ఆయన అయితే పాడేరు జిల్లా నందిగరులో ఈరోజు జెండా ఎగరేశారు. మేము కూడా ఇక్కడ ఇప్పుడు ఇదేనండి అక్కడికి వెళ్ళి వస్తున్నాం. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు అన్ని పార్టీ ఆఫీసుల్లోనూ, అన్ని పట్టణాల్లోనూ, అన్ని గ్రామాల్లోనూ కూడా కార్యకర్తలు చేసుకున్నారు. కాకపోతే మీరు అన్నట్టు ఇదివరకు అంత ధూమ్ధామ్గా లేదు. అవును, సైలెంట్ గా ఉంది మొత్తం వ్యవహారం అంతా. మేము భావిస్తున్నాం. వ్యూహాత్మకమేనా, లేకపోతే వ్యూహాత్మకం అనుకోవాలా, లేకపోతే కార్యకర్తల్లో ఏమన్నా అసంతృప్తి, చిరాకు లాంటివి వచ్చినాయి అనుకోవచ్చు? కార్యకర్తలు అసంతృప్తి రావచ్చు సార్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వాయిస్ రైజ్ చేయకపోవడం వల్ల కార్యకర్త అసంతృప్తి చెందుతారు. ఎందుకంటే మా నాయకుడు వాయిస్ రైజ్ చేస్తేనే ఇప్పుడు ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ సెటరైట్ అవుతుందని మేము భావిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు వాయిస్ రేజ్ చేస్తేనే ఈ ప్రభుత్వానికి కదలిక వస్తుంది అని మేము భావిస్తున్నాం సార్. సో ఈయన వ్యూహాత్మకమౌనమా ఏంటా అనేది వి హ్యావ్ టు వెయిట్. అదే అంటే యాక్చువల్గా పిఠాపురంలో 1,00,000 మందితో సభ పెడదాం అనుకున్నారు, లాస్ట్ మినిట్లో డ్రాప్ అయిపోయారు. ఎండలు ఉన్నాయని చెప్తున్నారు కానీ వర్మతో గొడవల వల్లే పిఠాపురంలో సభ పెట్టలేదా? నిన్న కూడా వర్మ ఏదో అడిగినట్టున్నారు. వర్మతో గొడవల వల్లే పిఠాపురంకి కొంచెం దూరంగా ఉంటున్నారా పవన్ కళ్యాణ్ గారు? ఏమండి వర్మ గురించి పిఠాపురంలో సభ వేస్తారా ఏంటి? వర్మ ఏమన్నా జేఎస్పీ జనసేన సభ్యుడా చెప్పండి? వర్మ టీడీపీ పార్టీ వ్యక్తి, టీడీపీకి పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే వర్మ గారు. ఓకే, ఆయన గురించి జనసేన సభ వాయిదా అయ్యేటువంటి సార్, అది కరెక్ట్ కాదు. మా నాయకుడు ఏదో వ్యూహాత్మకంగా ఆపేశాడని మేము అనుకుంటున్నాం. అండ్ వన్ మోర్ థింగ్, కొంచెం ఆర్థిక పరమైన అంశం ఇది, ఆర్థికంగా ఖర్చుతో కూడుకున్న అంశం కాబట్టి అది కూడా ఒక పాయింట్ అవ్వండొచ్చు. అంతే తప్ప వర్మ గురికి భయపడిపోయి పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఆపేశాడు, పిఠాపురంలో దూరంగా ఉంటున్నాడు, పిఠాపురంలో వర్మ గారికి పట్టు పెరిగిపోయింది, ఇవన్నీ రూమర్స్. వన్ సెక్షన్ ఆఫ్ మీడియా క్రియేట్ చేసే రూమర్స్. ఆర్థికంగా బలహీనంగా ఉందంటున్నారు. అధికారంలో ఉన్నారు, మంచిగా సంపాదిస్తున్నారు, పైగా ఇప్పుడు సభ్యత్వ నమోదు డ్రైవ్ పెట్టారు, ఒక్కొక్కరి దగ్గర నుంచి 400 రూపాయలు వసూలు చేస్తున్నారు, టార్గెట్లు కూడా ఇచ్చారంట కదా. ఇంకా ఆర్థికంగా ఎందుకు వీక్గా ఉంటారు? సభ్యత్వ నమోదు కార్యక్రమం అంటే భారతదేశంలో మొదటిసారిగా పార్టీ కార్యకర్తలకు సభ్యత్వం ఇచ్చి వాళ్ళకి ఇన్సూరెన్స్ కల్పించిన పార్టీ మాదండి జనసేన పార్టీ. కానీ భారతదేశంలో ఇంతవరకు ఏ పార్టీ కూడా 400 రూపాయలు తీసుకోలేదు అనుకోండి సభ్యత్వానికి. 5 లక్షల సభ్యత్వం కూడా ఇవ్వలేదు కదా సార్. 5 లక్షల ఇన్సూరెన్స్ ఏ పార్టీ ఇచ్చింది చెప్పండి? తెలుగుదేశం ఇచ్చిందా, వైసీపీ ఇచ్చిందా? మన రాష్ట్రంలో రిచెస్ట్ పార్టీలు 2 ఉన్నాయి. ఇండియాలోనే 4 రిచెస్ట్ పార్టీలు ఉంటే 2 మన రాష్ట్రంలో ఉన్నాయి. ఆ 2 పార్టీలు కూడా ఎప్పుడైనా బిఫోర్ జనసేన ఇన్సూరెన్స్ ఇచ్చినా చెప్పండి సార్? పార్టీ కార్యకర్త ఇన్సూరెన్స్ ఎందుకు ఇవ్వలేకపోయినాయి? ఇచ్చారు కదా, వాళ్ళు కూడా 10 lakhs ఇస్తున్నట్టు టీడీపీ కూడా. కాంపన్సేషన్ మాత్రమే, ఇట్ ఈస్ నాట్ ఇన్సూరెన్స్, ఇట్ ఈస్ ఎ కాంపన్సేషన్ సార్. అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత, అంటే మీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత యాక్చువల్గా ఏదన్నా ఇప్పుడు సినిమా ఉందనుకోండి, హిట్ అయితే సినిమా టికెట్ రేట్లు పెంచుతారు, హీరో రెమ్యూనరేషన్ పెంచుకుంటాడు. అంతకుముందు 500 రూపాయలు ఉన్న మీ పార్టీ సభ్యత్వం 400 తగ్గించారు ఎందుకు? దానికి పార్టీ విధానం సార్, అది దానికి ఏం చెప్తాం, తగ్గించారు. కొంచెం పెంచుకుందామని కొంతమందిని ఇంకొంతమందిని బలోపేతం చేద్దామని అయ్యుండొచ్చు. అయితే ఏం జరిగిందంటే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం అనుకున్న స్థాయిలో జరగకపోవడానికి గల రీజన్ ఏంటంటే తెలుగుదేశం పార్టీ కూడా ఇప్పుడే సభ్యత్వ నమోదు మొదలెట్టారు, వైసీపీ కూడా ఇప్పుడే సభ్యత్వ నమోదు మొదలెట్టింది. వాళ్ళు 100 రూపాయలు చేస్తున్నారు, అర్థమైందా సార్? సో కొన్ని అడ్డంకులు అనేవి ఉంటాయి గ్రౌండ్ లెవెల్లో. ఎనీహౌ మీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నాం. టార్గెట్ ఎంత ఇచ్చారు మీకు? మీరు ఎంత రీచ్ అయ్యారు, ఎంత అప్పు చేశారు?
మా మా కాన్స్టిట్యున్సీలో మా వాళ్ళకి 1000-500 ఇచ్చినట్టున్నారు సార్. ఏదో చేశారు మా వాళ్ళు. చేస్తే ఓకే. దాన్ని సబ్మిట్ కూడా చేశారు. సో ఉమ్. నేనేమంటున్నానంటే సభ్యత్వ నమోదు కార్యక్రమాలకు కూడా కొన్ని అడ్డంకులు ఉన్నాయి. అంటే మన పార్టీ పరంగా కాదు, వేరే పార్టీ నుంచి కొన్ని అడ్డంకులు ఉన్నాయి. ఉమ్. నాదండి. ఓకే. అనుకున్నంత ఈజీగా అయితే మాత్రం జనసేన సస్టైనిటీ అనుకున్నంత ఈజీగా జరిగిపోద్ది అనుకోవద్దు. జనసేన ఏ కార్యక్రమం మొదలెట్టినా దాని బ్యాక్ డోర్ లో వేరే పార్టీ ఉమ్. వేరే పార్టీ మాకు ఎగ్నిస్ట్ గా యాక్ట్ చేస్తాం జరుగుతూ ఉంటుంది. ఓకే. ఓకే. రీసెంట్గా అంటే యాక్చువల్గా కొన్ని పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత జాయినింగ్స్ ఉంటాయి. మీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వెళ్ళిపోతున్నారు ఏంటండి మీ పార్టీ నుంచి? మహిళా 2 లీడర్లు వెళ్ళిపోయారు. బాలినేని గారు కొంచెం మాట్లాడుతున్నారు. సామినేని ఉదయభాను గారు, ఇట్లా చాలామంది, కిరణ్ రాయల్, ఇట్లా చాలామంది పార్టీకి వ్యతిరేక గళం వినిపిస్తున్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చక్కగా అధికారాన్ని ఎంజాయ్ చేస్తారు కదా, మరి మీ పార్టీ నుంచి అధికారంలో ఉన్నప్పుడు వెళ్ళిపోతున్నారు బయటికి. అధికారంలో ఉంటారు, మా సింగిల్ పార్టీ కాదు కదండి. జనసేన ఒకటే అధికారంలో ఉంటే మీరు అన్నట్టు ఎంజాయ్ చేస్తారు, పవర్ని ఎంజాయ్ చేస్తారు అనుకోవచ్చు. ఇది కూటమి. కూటమిలో 3 పార్టీలు ఉన్నాయి. బీజేపీ సంగతి మీకు తెలుసు. ఉమ్. బీజేపీ పార్టీ పరిస్థితి మీకు తెలుసు. ఉన్నది జనసేన, టీడీపీ. జనసేన పెరిగితే టీడీపీకి ఇబ్బంది. అవునా కాదా? న్యాచురల్. ఇప్పుడు ఓకే. ఫ్రాంక్ గా మాట్లాడుకుందాం, జనసేన గ్రాఫ్ పెరిగితే టీడీపీకి ఇబ్బంది. అందువల్ల జనసేన గ్రాఫ్ పెరగకుండా వాళ్ళు ఎత్తున పై ఎత్తులు వేస్తున్నారు. మా నాయకుడు ఏంటంటే మౌనంగా ఉంటారు. అదే అందువల్ల ఇక్కడ ఇబ్బందులు మీరే అన్నారు. ఏర్పడతాయి. మీరే అన్నారు జనసేన గ్రాఫ్ పెరగకుండా వాళ్ళు ఎత్తుకు పై ఎత్తేస్తున్నారు అన్నారు. అసలు జనసేన గ్రాఫ్ పెరగటం మీ నాయకుడికి ఇష్టం లేదని అనిపిస్తుంది. పార్టీ పెట్టిన నాయకుడు ఇష్టం లేకపోకుండా ఎలా ఉంటది కానీ, పవన్ కళ్యాణ్ గారు వ్యూహాత్మకంగా మౌనంగా ఉన్నారా, మామూలుగా గ్రౌండ్ లెవెల్ విషయాలు తెలియకుండా మౌనంగా ఉన్నారా మాకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. ఉమ్. అంతేగాని ఆయన కావాలని పార్టీని డౌన్ చేసేయడం ఎలా జరుగుతుంది? కానీ పార్టీలో కొన్ని అంశాలు, పార్టీలో పరిస్థితులు అనుకున్న స్థాయిలో లేవు. ఓకే. ఉమ్. పార్టీలో ఏమైతే ఆశించి మనం వచ్చామో, పార్టీలో ఏది చూసి మనం అడిగెట్టామో ఆ స్పిరిట్ కరువైంది పార్టీలో. పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించడానికి పుట్టింది మన పార్టీ అన్నారు ఫస్ట్ ఫౌండేషన్ వర్డ్. ఉమ్. అదే లేకుండా పోయింది. ఈ రోజు ప్రశ్నించే నాదుడు లేడు. ఓకే. ఉమ్. ఇప్పుడు ఎలా ఉందంటే మా పార్టీ చంద్రబాబు నాయుడికి వంత పాడుతుందనే సరిపోతుంది మా పార్టీ పరిస్థితి. మేము బలోపేతం మాట అవటం మాట దేవుడెరుగు. టీడీపీకి ఓకే. వంత పాడాలి అనే కాన్సెప్ట్ మా పార్టీలో బలంగా రూపుదిద్దుకుంటుంది. అందుకే దానికి వ్యతిరేక కళాలు కూడా వినిపిస్తున్నాయి. ఓకే. అంటే ఇప్పుడు మీరే చెప్తున్నారు, ఇప్పుడు కొన్ని ఈ పార్టీకి సంబంధించిన విషయాలు, రాజకీయానికి సంబంధించిన విషయాల్లో మీ అధినాయకులు మౌనం వహిస్తున్నట్టు ఒక అర్థం పర్థం ఉంది. కానీ ఆయన పదే పదే చెప్తూ వచ్చాడు 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్, సుగాలి ప్రీతి కేసులో నేను రాగానే న్యాయం చేస్తా అని చెప్పారు. ఇలాంటి విషయాల్లో కూడా మౌనం వహించడం మీ కార్యకర్తల నుంచే వ్యతిరేకత రావటం లేదా? వస్తుందండి. కార్యకర్తల్లో మన సెక్షన్ ఆఫ్ పీపుల్లో వ్యతిరేకత వస్తుంది. నేను రాదని నేను చెప్పట్లేదు. ఏదైతే ఆయన కమిట్మెంట్ ఇచ్చారో వాటిని ఆయన ఫుల్ఫిల్ చేయలేకపోవడం అనేది ఇట్స్ ఫెయిల్యూర్. నేను కాదంటున్నా. కానీ అక్కడున్న పరిస్థితులు బట్టి ఆయన వెనక్కి తగ్గాడు. అక్కడ పరిస్థితులు మనకు అనుకూలంగా లేవు. ఇందాకే చెప్పాను కదా, మా ఒక్కళ్ళదే కాదు పవర్ అనేది జాయింట్ గా ఉన్నాం. అంటే కరెక్ట్. అంటే మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే పరిస్థితులు అనుకూలంగా లేవని అన్ని సైలెంట్ అయిపోతే ఇంకా పదవి ఎందుకు, పార్టీ ఎందుకు? అలా కాదు సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మౌనంగా ఉండవలసిన పరిస్థితి వచ్చిందా? అది వ్యూహాత్మక మౌనమా లేదా ఆపరేషన్ ఏపీలో భాగమా అనేది మనం వేచి చూడాలి కదా. ఓకే. ఆయన మౌనంగా ఉండడం కరెక్ట్ అని నేను అంటలేదండి. ఆయన మౌనంగా ఉండకూడదు, ఆయన ప్రశ్నించాలి, ఆయన గళమెత్తాలి, ఆయన వాయిస్ రేజ్ చేయాలి అని కోరుకుంటున్నాను. కానీ ఎందుకు ఆయన మౌనంగా ఉన్నాడంటే ఆన్సర్ చెప్తున్నా. అది వ్యూహాత్మకమా, పరిస్థితులు అనుగుణంగా లేవా, లేదా ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ఆపరేషన్ ఏపీయా, వి డోంట్ నో. సో వి హావ్ టు వెయిట్ ఫర్ సమ్ టైం. రైట్. అయితే చాలా మంది చెప్తుంది ఏంటంటే ఎప్పటి నుంచో మేము పార్టీని నమ్ముకొని ఉన్నాము, పార్టీ కోసం ఆస్తులన్నీ అమ్ముకొని ఉన్నాము, కానీ రీసెంట్గా అంటే ఎలక్షన్స్కి ఒక నెల ముందు వచ్చిన వాళ్ళకే పార్టీలో వాయిస్ వినిపించే హక్కు కానీ వాళ్ళకి పదవులన్నీ వాళ్ళకే ఉన్నాయి, ఎప్పటి నుంచో మా పరిస్థితి అదొక అయిపోయిందని చెప్పి చాలామంది నాయకులు చెప్తున్నారు. మీరేమంటారు దానికి? మీ పరిస్థితి ఎలా ఉంది? అది వాస్తవం సార్. పార్టీలో డబ్బులు ఖర్చు పెట్టిన వాళ్ళకి, పార్టీలో ఫండ్స్ అరేంజ్ చేసిన వాళ్ళకి, పార్టీ కోసం కష్టపడిన వాళ్ళకి ఈ రోజు ఉన్న వాల్యూ కన్నా కొత్తగా పార్టీలోకి వచ్చిన నాయకులు ఉంటారు కదా, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి వచ్చిన నాయకులు ఎక్కడ పచ్చకుంటే అక్కడ తింటారు, ఎక్కడ ఎచ్చగుంటే అక్కడ పడుకుంటారు. అర్థమైందా? వాళ్ళకి ఓకేనండి.
వాళ్ళని ఏమంటారు, పొలిటికల్ బ్రోకర్స్ అంటారో తెలియదు, బ్యూరోక్రాట్స్ అంటారో తెలియదు, లేదంటారు ఇంకేమంటారో తెలియదు నాకు. ఓకే. నేనేమన్నానంటే వాళ్ళు ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీలోకి వచ్చి వాళ్ళ పనులు చేసుకునే వాళ్ళ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేయక్కర్లేదు. ఉమ్, జనసేన పార్టీ అటువంటి వాళ్ళకి ఆశ్రమం ఇవ్వడానికి సత్రం కాదు ఇది. ఓకే. ఫర్ వన్ స్పార్క్ వాళ్ళు వచ్చారు, ఓకేనండి, ఉమ్, ఉమ్, ఓకే మీకు కాదంటలా. ఆ గెలుపులో వాళ్ళు కూడా కష్టపడి ఉండొచ్చు, తిరిగి ఉండొచ్చు, ఇట్స్ ఓకే. ఉమ్, ఉమ్, బట్ పార్టీలో మొదటి నుంచి ఉన్నది మేము, పార్టీలో కష్టపడింది మేము, ఉమ్, పార్టీ కోసం డబ్బులు తగలేసుకున్నది మేము, పార్టీ కోసం డబ్బులు అరేంజ్ చేసింది కూడా మేమే. ఓకే. ఈ రోజు ఉమ్, కొంతమంది పార్టీకి పైసా కూడా ఎవరోళ్ళు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ కాలక్షేపం చేసే బ్యాచ్ ఒకటి ఉంది, ఉమ్, అర్థమైందా? వాళ్ళ ఓకే. వల్ల పార్టీకి ఏ విధమైన ఉపయోగం లేదు, వాళ్ళ వల్ల ఏమీ అవ్వదు. కానీ పార్టీ అధిష్టానం గ్రౌండ్లో యాక్టివ్గా ఉండే వాళ్ళకన్నా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వాళ్ళకి పదవులు ఇస్తున్నారట కదా. నేను చాలా యాక్టివ్గా ఉన్నానండి. ఉమ్, మేము సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నారు చెప్పండి. ఉమ్, ఓకే. 2019 నుంచి 24 వరకు నేను 3 కేసులు ఫేస్ చేశాను. 3 సార్లు నాకు 41 నోటీస్ ఇవ్వబోయారు. నేను 4 సార్లు ఉమ్, పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. ఉమ్, పోరాడకు కాన్సెప్ట్ చొప్పున 5 సంవత్సరాలు పోరాడాను, భయపడకుండా పోరాడాం. ఓకే. పవన్ కళ్యాణ్ గారు నమ్ముకుని జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పోరాడాము సోషల్ మీడియా వేదికగా ఉమ్, అనేక ఉమ్, అంశాల మీద. ఓకే. ఉమ్, నేను ఏమన్నానంటే పార్టీలో పదవులు ఇవ్వడం అనేది ఒక క్రైటీరియా, అది కొంతమందికి ఇస్తారు, ఓకే. మేమంటాం వాళ్ళు దే ఆర్ ఆల్ షుడ్ బి జన సైనిక్స్. తెలుగుదేశం ముసుగులో ఉన్న జన సైనికులు కాకుండా జెన్యూన్ జన సైనికులకు ఇస్తే మేము సంతోషపడతాం, ఎవరికైనా ఇవ్వనండి, మాకు ఇబ్బంది ఏం లేదు. ఓకే. ఎందుకు వరుసగా అంటే గతంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే పైన కావచ్చు, లేకపోతే ఇప్పుడు అరవ శ్రీధరిపై కావచ్చు, ఇట్లా వరుసగా ఇది జనసేన కాదు కామసేన అనే స్థాయిలో వరుసగా మీ పార్టీ మీద ఎందుకు ఆరోపణలు వస్తున్నాయి ఇట్లాంటివన్నీ? ఎందుకు వస్తున్నాయంటే కాళహస్తిలో వినోద్ కోట విషయం జరిగినప్పుడే పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అయ్యి యాక్షన్ తీసుకుని ఉంటే ఇక్కడ దాకా రాదు ఇష్యూ. ఉమ్, ఓకే. కాళహస్తిలో వినోద్ కోట విషయంలో ఒక ఎమ్మెల్యే చేసిన అకృత్యాన్ని పవన్ కళ్యాణ్ గారు ఖండించి ప్రశ్నించుంటే ఇక్కడ దాకా రాదు. ఉమ్, దాని పర్యవసానం ఇప్పుడు ఇది 3వ కేసు, ఇక్కడ దాకా వచ్చింది, 3వ ఎమ్మెల్యే మీదకి వచ్చింది. ఇప్పుడు ఓకే. ఆ కేసు అయిపోయింది, 60 సీట్ల కేసు అయిపోయింది, ఇప్పుడు ఇదిగో ఈ ఎమ్మెల్యే మీద అభియోగాలు చేస్తున్నారు. ఉమ్, మేము అదే కోరుకుంటున్నాం, సార్ రెస్పాండ్ అవ్వండి సార్, మాట్లాడండి, గడమెత్తండి సార్ మీరు అని చెప్తున్నాం మేము. దాన్ని ఈ సోషల్ మీడియాలో ఈ పిల్ల సైనికులు కొంతమంది, ఈ జనసేనలో ఉన్న సబ్జెక్ట్ తెలియని సైనికులు కొంతమంది నా మీద క్వశ్చన్లు వేస్తున్నారు. నేనేమంటానంటే వినూత్ కోట విషయంలో ఖండించి ఉంటే ఇక్కడ దాకా రాదు కదా సార్. ఎస్ సార్ నో? ఉమ్, అవునవును. ఉమ్, వినూత్ కోట విషయంలో పవన్ కళ్యాణ్ సార్ ఖండించి యాక్షన్ తీసుకుని ఉంటే ఇక్కడ దాకా రాదు. అంతేగా. అవును. ఓకే, రైట్ అండి. సో ఫైనల్గా నిన్నగాక మొన్న అనుకుంటా కలెక్టర్ల సమీక్ష సమావేశం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఆ సమావేశానికి హాజరవ్వలేదు. సో ఆ సందర్భంగా అటవీ శాఖ అధికారులను ఉద్దేశించి సీఎం గారు కొంచెం గట్టిగానే వాళ్ళు క్లాస్ బీకారంట. గతంలో బాగానే పనిచేసేవాళ్ళు, ఈ మధ్య మీకు ఏమైంది అని పవన్ కళ్యాణ్ గారు ఆప్షన్స్లో వాళ్ళపైన కొంచెం గట్టిగానే క్లాస్ బీకారంట. ఓ పక్కనేమో పవన్ కళ్యాణ్ గారు అద్భుతంగా పనిచేస్తున్నారు, అన్ని శాఖల్లో అసలు నెంబర్ 1 తోపు ఆయన అని చెప్పి మీడియాకి చెప్తున్నారు. మరి ఆఫ్ ద రికార్డ్లో ఇలా వాళ్ళని తిడుతున్నారు, ఏం జరుగుతుందంటారు అక్కడ? పవన్ కళ్యాణ్ గారు శాఖను మానిటర్ చేసి సీఎం గారు సీరియస్ అయిపోయే కన్నా సకల శాఖ మంత్రి మన లోకేష్ గారు శాఖను మానిటర్ చేస్తే చిన్నపిల్లలకు క్వాలిటీ ఫుడ్ అన్నా పెడతారు సార్. ఎందుకు సార్ ఈ రాజకీయాలు? సార్ సిబిఎన్ గారు ఎందుకు సార్ ఈ గేమ్లు ఆడతాడు? అవన్నీ అవుట్డేటెడ్ గేమ్స్ అండి. నౌ సోషల్ మీడియా ఇస్ దేర్. అప్పుడు ఏదో ఎల్లో మీడియాలో 2 పేపర్లో 3 ఛానళ్ళు ఉండబట్టి ఆయన ఆటలు తాగినాయి. 2 ఛానల్లో 3 పేపర్లు చూసుకుని మాట్లాడాడు. ఇప్పుడేం మాట్లాడతారు సార్? ఆయన రివ్యూ చేయాలనుకుంటే ఆహార కల్తీ ఎందుకు జరుగుతుంది, హాస్టల్లో ఫుడ్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు, గోరుముద్ద అనేది ఎందుకు ఫెయిల్ అయిపోయింది పథకం, జగన్ టైంలో అత్యద్భుతంగా జరిగిన హాస్టల్స్, అత్యద్భుతంగా నాణ్యమైన ఫుడ్ అందించిన హాస్టల్స్ ఈ రోజు ఎందుకు అందించలేకపోతున్నాయి, గిరిజన హాస్టల్లో పిల్లలు ఆకలో రామచంద్ర అనో రామచంద్ర రోడ్ల మీదకి ఎందుకు వస్తున్నారు? సీఎం గారు రివ్యూ చేయమనండి, చేసి యాక్షన్ తీసుకోమనండి, అప్పుడు మేము కూడా సంతోషపడతాం. అంతేగాని పవన్ కళ్యాణ్ గారు లేని టైంలో ఆయన శాఖను రివ్యూ చేసి మీకేమైంది, మీరు పని చేయట్లేదంటే అసలు లోకేష్ గారి శాఖ ఏమైంది? లోకేష్ గారు మినిస్టర్ కదా,
ఆయన మ్యాచ్లు చూడటానికి టైం సరిపోతుందా, లేదంటే రివ్యూ చేయడానికి టైం లేదా? ఇక్కడ అన్న ఆకలితో రోడ్ల మీద పడి అమ్మాయి పిల్లలు గోలాడుతున్నారు సార్, మీరు చూసారు కదా సోషల్ మీడియాలో. అవునవునవును. హాస్టల్లో ఫుడ్ పరిస్థితి మీరు చూసారు కదా, ఎంత ఘోరాతి ఘోరంగా ఉంది. ఓకే. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారితో కంపేర్ చేయడానికి కూడా సరిపోతారా వీళ్ళు? స్టూడెంట్ నాడు నేడు కార్యక్రమం సూపర్ సక్సెస్. 15,000 స్కూల్స్ ని నాడు నేడులో బాగు చేశారు. గోరుముద్దను పథకం పెట్టి పౌష్టికాహారం ఇచ్చాడు పిల్లలకి. వీళ్ళు అందులో కనీసం 30% చేయగలుగుతున్నారా? చెప్పమనండి. నేను కుటుంబంలో వన్ ఆఫ్ ది మెంబర్ని, నేను కూడా జనసేన. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ శాఖను రివ్యూ చేసి అప్పుడు మాట్లాడమనండి, అప్పుడు మేము కూడా ఒప్పుకుంటాం. మా నాయకుడి శాఖలో ఏమన్నా లోపాలు ఉంటే మేము కూడా సరి చేసుకుంటాం. లోపాలు లేవని చెప్పట్లే, ప్రతి శాఖలోనూ ఏదో డిఫెక్ట్ ఉంటది. కానీ పవన్ కళ్యాణ్ గారి శాఖలోనే లోపం ఉన్నట్టు, పవన్ కళ్యాణ్ గారు వచ్చే వాళ్ళు పనిచేయటం మానేసినట్టు, ఈయన రివ్యూ చేసి వాళ్ళతో పని చేయిస్తున్నట్టు ఈ కలరింగ్ ఇచ్చే బదులు చంద్రబాబు నాయుడు గారు విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు ఉన్నారు కాబట్టి ఎన్ని స్కూల్స్ నాడు నేడుకు పోటీగా తయారు చేశాడు, ఆయన డెవలప్ చేశాడు. ఎన్ని స్కూల్స్ లో ఆయన గోరుముద్ద కన్నా బాగా భోజనాలు పెడుతున్నాడు, ఎన్ని స్కూల్స్ ఆయన బాగా అత్యద్భుతంగా అసలు ప్రపంచ స్థాయిలో రెడీ చేశాడు, చెప్పమనండి. ఓకే. మీరు జనసేనలో ఉంటూ జగన్మోహన్ రెడ్డిని పొగుడుతున్నారు, మహాపాపంగా దీన్ని పరిగణిస్తారు, మీ పైన నోటీస్ ఇస్తారేమో చూసుకోండి. నో, నేను జగన్మోహన్ రెడ్డి గారిని పొగడను, జగన్మోహన్ రెడ్డి గారిని పొగిడే అవసరం నాకు లేదు. గోరుముద్ద ప్రోగ్రామ్ లో జగన్మోహన్ రెడ్డి పౌష్టికాహారం చాలా క్వాలిటీగా సప్లై ఇచ్చాడు స్కూల్ పిల్లలకి. అది నిజమా ఉంటుందా మీరు చెప్పండి, మీరు న్యూట్రల్ పర్సన్ కదా. జగన్మోహన్ రెడ్డి పోవడానికి అవసరం లేదు, అర్థమైందండి. మేము ఒకళ్ళ మీద బతికేవాళ్ళం కాదు, ఒక పార్టీని పేరు చెప్పి మేము బతికేవాళ్ళం కాదు, పార్టీ పేరు చెప్పి మేము సంపాదించుకునే వాళ్ళం కాదు, మేము ఇండిపెండెంట్. ఓకే సార్. ఓకే అండి. రాజకీయ పొలిటికల్ బ్రోకరేజ్ చేసే వాళ్ళని పవర్ బ్రోకర్స్ కి మాకు పోల్చొద్దు సార్ ప్లీజ్. మేమేమన్నామంటే ఆయన గోరుముద్ద ప్రోగ్రాం సూపర్ సక్సెస్ అయ్యి పౌష్టికాహారం ప్రజలకు అందించాడా లేదా, బడి పిల్లలకు పౌష్టికాహారం వచ్చిందా లేదా, ఫస్ట్ పాయింట్. నాడు నేడులో 15,000 స్కూల్స్ కి ఆయన డెవలప్ చేసి చాలా చాలా మోడరేట్ గా చేశాడా లేదా, ఈ రెండు విషయాల్లో మీరు చెక్ చేయండి ఒకసారి, మీరు మాట్లాడండి. ఆయన చేశాడని చెప్తున్నాం. లోకేష్ గారిని కూడా చేయమనండి. లోకేష్ గారు కూడా ఒక 20,000 స్కూల్స్ లేదా 10,000 స్కూల్స్ టార్గెట్ పెట్టుకుని నాడు నేడులో చేసినట్టు చేసి ఇదిగో నేను చేశానని చెప్పానండి, యాడ్స్ ఆఫ్ టు లోకేష్ సార్ అని చెప్తాం. అంతే కదా సార్. హాస్టల్కి పౌష్టికాహారం ఇవ్వమనండి, హాస్టల్లో పిల్లలకి పౌష్టికాహారం లోకేష్ గారిని జగన్మోహన్ రెడ్డి గారి కన్నా చాలా క్వాలిటీగా ఇవ్వమనండి. లోకేష్ గారు ఎక్సలెంట్ గా చేశాడండి, ఈజ్ క్యాపబుల్ ఫర్ దిస్ పోస్ట్ అని మేము చెప్తాం. అది మానేసి పవన్ కళ్యాణ్ గారిని ఏదైతే పవన్ కళ్యాణ్ గారి శాఖలో లోపాలు ఉన్నాయని చెప్పడం, లోకేష్ గారి శాఖని ఉన్న లోపాలను కప్పిపుచ్చుకోవడం కాకపోతే ఏంటి సార్ చెప్పండి మీరు. సీఎం గారు అటవీ శాఖలో లోపాలు ఉన్నాయని చెప్తున్నాడు ప్రజలకి మీడియా సాక్షిగా, మరి లోకేష్ గారి శాఖలో లోపాలు లేవా సార్ చెప్పండి. రైట్ అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.